నిర్వహిస్తున్న యాక్షన్ వెంటనే మార్కెట్ కమిటీ వారు అవలంబిస్తున్న ఏకపక్ష మార్కెట్ కమిటీ నిర్వహిస్తున్న అక్రమ ఏకపక్ష యాక్షన్ వెంటనే. ఒకటి సార్, ఇప్పుడు ఏదైనా ఒక సెలక్షన్ కానీ ఏదైనా జరిగితే ఎలిజిబుల్ లిస్ట్ వేస్తారు, ఇది ఉంటేనే అర్హత ఉంటేనే నీకు దీంట్లో పాల్గొనే ఇదని అది వేయండి. లైసెన్స్ హోల్డరా, కర్ణాటక వాళ్ళ, తమిళనాడు వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ, లేదా పర్మనెంట్ నియోజకవర్గం నామ్స్ ఏమేమి ముందు అన్ని వేసి పేపర్ రెడీ ఇవ్వండి. పద్ధతి ప్రకారం చేయండి. ఎవరు అబ్జెక్షన్? వీళ్ళు లాభం కోసం కర్ణాటక రైతులు పట్టుబట్టద్దాం సార్. దయచేసి వాళ్ళకి తెలియకుండా వచ్చేసేసి ఈ 2 నెలల్లో ఎలక్షన్ వస్తుంది, వాళ్ళు వద్దు సార్. మీరు సార్ మీ జిల్లాధికారులు చెప్తాం, రద్దు పరిస్థితిలో వెళ్తాం సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కట్టే డబ్బు కర్ణాటక పోతుంది, వ్యాపారం చేసే డబ్బు కర్ణాటక పోతుంది, పెట్రోల్ డీజిల్ డబ్బు కర్ణాటక పోతుంది, మందు డబ్బు కర్ణాటక పోతుంది. ఈ రైతుల డబ్బులు మీరు కర్ణాటక పంపించాలి, చేయండి. మీరు ఎవరు రద్దుపరిచి కాపాడండి. రద్దుపరిస్తేనే మేము వెళ్తాం సార్, లేదా రైతులంతా ఇక్కడ భూకుమ్మడిగా మేము ఇంకా వెరిఫై చేసిన తర్వాతనే మేము కాల్ఫర్ చేస్తాం. అంతవరకు అందుకే సార్ కూడా వెరిఫై చేయమంటున్నారు. డిలే అవుతుంది. మొత్తం ఒకసారి సర్చ్ చేస్తాం. ఇప్పుడు ఆ యాక్షన్ రద్దుపరిచినారా సార్? ఈ రోజు క్యాన్సిల్ అయినట్టు సార్. మేము మొత్తం ఫైల్ ఏమంటున్నాం. మీరు యాక్షన్ లో మేము అందరికి ఇంటిమేషన్ ఇస్తా ఉంటున్నారు. ఈ రోజు జరిగిన రద్దు అయిందా లేదా మాకు అది ప్రధాన కావాల్సింది. ఈ రోజు రద్దుపరిచేసి ఇబ్బంది లేదు. ఇక్కడ అవకతవకలు జరిగిండేది ప్రధానంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఆ యాక్షన్ రద్దుపరిచినారా? పరిచి మళ్ళీ రేపో ఎల్లుండో ఇంటిమేషన్ ఇవ్వండి, పేపర్ ప్రకటన ఇవ్వండి, ఆదాయం పెంచండి, ఇది చేయండి. మీరు ఏకపక్షంగా దయచేసి మీకు చేతులెత్తి వినియోగించుకుంటా ఏకపక్షంగా ఏమి జరగదండి. బాధ్యత మీరే ఉంటారు సార్. చైర్మన్ వాళ్ళంతా రేపు వెళ్ళిపోయే వాళ్ళే. బాధ్యత మీరే ఉంటుంది. చెప్పేది న్యాయం చేయండి. మేము ఒక జిల్లా అధికారిగా చెప్తున్నాము. ఒకసారి నేను మొత్తం పరిశీలించిన తర్వాతనే దీని యాక్షన్ కి ఇప్పుడు రద్దు చేస్తాను కదా. అందుకే రద్దు చేసేదానికి ఒకసారి చూస్తాం. మేము కూడా ఈ మార్కెట్ కస్టమర్లలో మీరు రద్దుపరుస్తామనే మాట మీ నోటి వెంట రాలేదు. ఇది రద్దుపరుస్తాము మళ్ళీ రాలేదు. మీరు నోటీస్ బోర్డు చెప్పింటే మేమే వచ్చినాము. తెలియకుండా మీరు చేద్దాం సార్. 33 ఎకరాలు ఇస్తున్న మార్కెట్ ఏమైంది? ఇప్పుడు దిక్కులా దివానంలా. ఇప్పుడు మీరు లోపల కుమ్మక్కైపోయి మీరు పక్షపాతం రైతులకు ఇవ్వండి. రైతులకి సపోర్ట్ చేయాలి. కష్టపడి చేసుకొచ్చి అక్కడే ఉన్నాడు. అప్రిషియేట్ చేస్తాం. మన ప్రాంత రైతులకి మార్కెట్ కాదని వచ్చే చేయండి. రైతులు 10 రూపాయలు
రైతులు ఇంటి మీద ఇచ్చినాం. వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఇక్కడే ఉంటే బిజినెస్ బాగుంటుంది, అక్కడ రాకుండా బాధ ఏమంటే మీరు చేసిన సంతోషం. రైతులకి ఇక్కడ వచ్చి ఏకపక్ష ధోరణి వద్దు, ప్రభుత్వ ఆదాయం కావాలా, రైతులు కూడా బాగుండాలా. ఇప్పుడు మీరే చేస్తున్నారు 33 ఎకరాలు ఏం చేస్తున్నారు మీరు అప్పుడు చేయమని ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో మీరు ఓట్లు జిమ్మికుల కోసం యాక్షన్ అదే, ఓట్లు జిమ్మికుల కోసం యాక్షన్ అదే 33 ఎకరాలు చేసింది. మంచి ఒక యార్డు డెవలప్ అయితే కుట్టు చేస్తారు. పని మాకు అవసరం లేదు సార్. మేము చెప్పేది ఒకటి, నోటీస్ బోర్డు లో పేరు అయిందా, పేపర్ యాడ్ అయ్యిందా, ఇట్లా రోజు ఆక్షన్ ఉంది, మీరు కావాల్సిన నుంచి పాల్గొనని చెప్పండి. రైతులు ఎవరికి మీరు కరెంట్ గా ఉండే వాళ్ళకే, మండి వాళ్ళకే, రైతులకే కన్నా ఇస్తే మేము సహకరిస్తాం, మా తలతో వచ్చి పనిచేస్తాం. ఈ ప్రాంతం మీరు అన్యాయంగా వేరే వాళ్ళకి వీళ్ళకి కేఎఫ్ వాళ్ళకి బెంగళూరు వాళ్ళకి ఇచ్చినట్లు ఉంటే ఆడ అడుగు కూడా పెట్టింది. అది ఎన్ని కేసులు కడతారు సార్. ఇక్కడ గత ప్రభుత్వంలో అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ 33 ఎకరాలు కావాలి పలమనేరు మార్కెట్ డెవలప్మెంట్ గానీ, ఉప మార్కెట్ వీకోట గానీ, శివుని కుప్పం దగ్గర ల్యాండ్ అలాట్మెంట్ చేసినంత అప్పుడే. ఇప్పుడు ఏమంటే మన ప్రాంత రైతులకు మార్కెట్ కమిటీకి ఆదాయం రావాలనేది మా ప్రధాన ఉద్దేశము. ఎవరో వాళ్ళు వీళ్ళు వచ్చేది కాదు. ఇక్కడ రైతులు మనోహర బ్రతికినే, ఎందుకంటే కష్టంలో నష్టంలో ఇది లాస్ట్ ఉండేటప్పుడు కూడా డెవలప్ చేస్తుంది మన ప్రాంత రైతులు, వ్యాపారస్తులు. వాళ్ళకి అందరికీ మంచి జరగాలనేది మా ఉద్దేశం తప్ప పేపర్ ప్రకటన ఇవ్వండి, ఇది ఓపెన్ యాక్షన్ చేయండి, పోటీతత్వం పెరిగి మన మార్కెట్ ఆదాయం రాని. కరెక్టే. ఈ ప్రాంత రైతులకు మేలు జరగాలని మార్కెట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. దాంట్లో లైసెన్స్డ్ ట్రేడర్స్ కి అందరికి కొంతమందికి ఇంటిమేషన్ లైసెన్స్డ్ ట్రేడర్స్ కి తెలియజేసి ఆక్షన్ కండక్ట్ చేసి ఇస్తాం అంతే. చేయండి ప్రకటన అనేది లైసెన్స్ హోల్డర్ కి మీరు ఎందుకు చెప్పారు వీకోటలో? లైసెన్స్ హోల్డర్ ఆయన వీకోటలో నాసిన మండి చెప్పేది సార్. మామిడికాయల్లో ఆయన టాప్ వీకోటలో ఆయన లైసెన్స్ హోల్డర్ 1 year ఇంకా లైసెన్స్ కూడా ఇంకా ఇంటిమేషన్ లేదంటే ఇంక ఎవరికి ఇచ్చిన లైసెన్స్? ఇప్పుడు పాలకపక్షం చైర్మన్ గారు సభ్యులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ పార్టీకి అనుకూలంగా వాళ్ళు ఇచ్చుకుంటారు చెప్పలేదనేసి మాకు అనిపిస్తా ఉంది. ఇది మాకు అనిపిస్తుంది కాబట్టి అందరూ కావాలనేసి మా ప్రధాన ఉద్దేశం. ఆదాయం రావాలి, ఇచ్చినాము. అది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఇచ్చినాము. మీరు వచ్చి చూసుకోండి. ఇప్పుడు జరుగుతున్న సమస్య అదే సార్ వాస్తవంగా. ఇప్పుడు ఎందుకంటే మామిడికాయ లైసెన్స్ వాళ్ళకి అందరికి ఇంటిమేషన్ ఇవ్వలేదు, పేపర్ ప్రకటన ఇవ్వండి, ఎవరైతే ఉన్నారో రైతులు కూడా ఇవ్వండి. ఎవరికి ఆసక్తి ఉందో వాళ్ళు చేస్తారు, ఆదాయం పెరుగుతుంది. మేము ఆదాయం పెరిగేది తప్ప ఇంక దీంట్లో మాకు వేరే ఉద్దేశం. ఇన్ఫెక్షన్ చేయండి. 20 మండీలు ఉన్నాయి సార్, 20-25 మండీలు ఉన్నాయి. ఆ మండీ ఓడర్ మీరే కలండి, మీటింగ్ పెట్టండి సార్.
నోటీస్ పెట్టారు సార్. నోటీస్ అన్ని ఆఫీసులు పబ్లిక్ ప్రాపర్టీ ఏదైనా కానీ పేపర్ ప్రకటన కూడా లేదు సార్. లైసెన్స్ హోల్డర్ కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ఇచ్చినారంట కదా. లైసెన్స్ హోల్డర్కే ఉండాలి. పబ్లిష్ చేయలేదు సార్. తెలియదు సార్. ఇప్పుడు ఒక చిన్న విషయం లైసెన్స్ హోల్డర్ ఇక్కడ పాల్గొన్న డేట్కి ఇచ్చినామని చెప్తున్నారు. వీకోట వాళ్ళకి. వీకొట్టనా ఎవరన్నా ఆయన లైసెన్స్ హోల్డర్. నాగిరెడ్డి ఎక్కడ? లైసెన్స్ ఉంటే నీకు లైసెన్స్ హోల్డర్ కదా. మీద లైసెన్స్ హోల్డర్ బిజినెస్ చేస్తున్నాను నేను. నాకు తెలియకుండా నేను 5 జాగాలని అది కాదులే లైసెన్స్ హోల్డర్స్ ఇంటిమేషన్ ఇవ్వకుండా ఏం లేదు సార్. ఇంటిమేషన్ ఇవ్వకుండా యాక్షన్ పెట్టినా సార్. మేమేమంటాం ఇప్పుడు మళ్ళీ అందరూ పబ్లిసిటీ ఇవ్వండి. ఇవ్వండి పేపర్ లైసెన్స్ హోల్డర్కే ఇవ్వండి. మిమ్మల్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి. మేము లైసెన్స్ హోల్డర్కే ఇవ్వాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ సార్. లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు. ఓకే సార్ చిన్న ఎగ్జాంపుల్ సార్. కర్ణాటకలో ఉన్నారు కానీ మన పొలంనేరు నియోజకవర్గ రైతును చూపించండి సార్. అట్లేమన్నా ఉంటే మీరు కర్ణాటకలో ఉన్నారు తప్ప పొలంనేరు నియోజకవర్గ రైతును చూపించండి సార్. ఇది కుమ్మక్క కాకుండా ఇంకేం అది ఇవ్వండి. ఎవరికి ఇది ఉంటే టోటల్ కర్ణాటకలో సర్పంచ్ ఇంటిమేట్ లేదు లైసెన్స్ లేదు. లైసెన్స్ లేని వాళ్ళు ఎట్లా వస్తారు నీకు? అదే వీళ్ళు లైసెన్స్ తీసుకోవాలి కదా. వాళ్ళు కొత్తగా లైసెన్స్ ఇష్యూ చేసి వాళ్ళ పేరు కాదు ఇప్పుడు ఎవరైతే మీరు రైతులు అంటున్నారో వాళ్ళకి లైసెన్స్ ఉందా? లైసెన్స్ వాళ్ళు ఇప్పుడు తీసుకోండి లైసెన్స్. వాళ్ళు ఇచ్చిన లైసెన్స్ వాళ్ళకి. వాళ్ళ గురించి మాట్లాడద్దు. మీ వాళ్ళకి చెప్పు. ఇప్పుడు నువ్వు ఎవరైతే రైతులు మా వాళ్ళు రైతులకు ఇవ్వలేదు మా లైసెన్స్ ఉంటే ఇప్పుడు అలో చేస్తుంటారు కదా. లైసెన్స్ ఏది? లైసెన్స్ లేకుండా అలా చేసే టైం అయిపోయింది కదా వాళ్ళు. నిన్న సాయంత్రానికి 5 గంటలకు క్లోజ్ చేశారు. సార్ నేను ఎవరన్నా కానీ సార్ పేపర్లో యాడ్ ఇస్తే ఇట్లా దౌర్జన్యం కదా సార్. ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు చేస్తారు దౌర్జన్యం. అదే లీగల్ అదే అడుగుతున్నాము సార్. ఇంటిమేషన్ వల్ల పేపర్ ప్రకటన వల్ల అది యాక్షన్ చేస్తుంది సార్. మాకు ఇంటిమేషన్ 10 నిమిషాలు వాళ్ళు మీరు ఒకసారి వాళ్ళని అడగరు సార్. ఏమైనా చెప్తే మేము వెళ్ళిపోతాం. అట్లా అట్లా చెప్పి వాళ్ళు చీకటిగా వేస్తే మేము మొత్తం అట్లాగా సార్. ఇది పబ్లిక్ ప్రాపర్టీ. వాళ్ళు ఎవరు సొంతం కాదు. పబ్లిక్ ఏం చెప్పినట్టు కాదు. ప్రజలకు ఏం ప్రొసీజర్ ఉంటే దాన్ని ఫాలో కమ్మని మేము అడుగుతున్నాం అంతే. వేడుకుంటున్నాం అంటే 10 నిమిషాలు వెయిట్ చేయమది వాళ్ళే. 10 నిమిషాలు దౌర్జన్యం. ఇక్కడ ఏ దౌర్జన్యం జరగలేదు. ఇక్కడ ఏమి శాంతియుతంగా మేము అడుగుతున్నాం అంతే. వాళ్ళు కూర్చోమని 10 నిమిషాలు వెయిట్ చేయమన్నారు. అడ్డమేం లేదు. వాళ్ళు కూర్చోమని ఎవరికి ఇప్పుడు శాంతియుతంగా మేము అడుగుతున్నాం 10 నిమిషాలు చెప్పినారు అంతే సార్. ఇది పబ్లిక్ ప్రాపర్టీ. రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి మీరు కూడా రైతులు లైసెన్స్ హోల్డర్ చెప్పేది మాకు సంతోషం అండి. అందుకే చెప్పండి. కమర్షియల్ షాప్స్ ఏదైనా ఉందా అంటే అది ఓపెన్ యాక్ట్ అంటే టెండర్ ద్వారా ఉంటుంది. పేపర్ ప్రకటన ఇచ్చి చేస్తాం. ఓన్లీ వచ్చి లైసెన్స్ దారులు ఎవరైతే ఉంటారో ఆ లైసెన్స్ దారులు మాత్రమే. సరే నేను లైసెన్స్ దారు నాకు చెప్పినారా? నేను ట్రేడర్ లైసెన్స్ మార్కెట్ ఇప్పుడు ఉన్నాడు. ఎప్పుడైనా కానీ సార్ లైసెన్స్ ఎప్పుడు ఏమంటే ఒకటి ఓటు నుండి ఇక్కడ బంగారపల్లెంలో ఎస్ఎండి 100 రూపాయలు వాళ్ళు ఎంత నేను ఆడ వీకోట్లు అంత మాత్రం. అవును. ఇప్పుడు మీరు లైసెన్స్ తీసుకుని ఎన్ని అవుతుందన్నా సార్ 2000 నాకు ఉండదు. ఇంకొక సంవత్సరం ఉండదు. అది ఇప్పుడు కాపీ చూపించారు. ఇప్పుడు మీ లైసెన్స్ అంటే ఇక మా వాళ్ళని అడగతాను కావాలి. ఇది మాత్రం వచ్చింది లైసెన్స్ దారులకు అందరికీ తెలియజేస్తారు. లైసెన్స్ దారులు అంటే మామిడికాయల రైతులకైనా టమాటా కమిషన్ రైతులకి ఇవ్వకూడదా? రైతులకి ఇవ్వకూడదా? బంగారు బాగా రైతులకి ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? వ్యాపారస్తులు ఉంటే మీరు ఇవ్వండి. రైతులు వచ్చింది వాళ్ళకి ఇబ్బంది లేకుండా మార్కెట్ యార్డ్ నుంచి డెవలప్ చేసుకుంటా ఉన్నాం.
మన రైతులు వచ్చింది ఇబ్బంది పడకుండా బయట పోయి తీసుకొని పోయి కర్ణాటకలో తమిళనాడు తీసుకొని అమ్మకుండా మనకంటే ఒక మార్కెట్ యార్డ్ ఉంటే ఆ మార్కెట్ యార్డ్ వచ్చి డెవలప్ చేసుకునే బాధ్యత మన అందరి పైన ఉంది. అసలు మాట్లాడుకున్నాను లైసెన్స్ హోల్డర్ ఆయన సమాధానం చెప్పు. గవర్నమెంట్ సార్ రాజకీయ నాయకులు కాదు. లేకపోతే ఈ రోజు నేను దీనికి టెండర్ కాదు ఇది, కాదు ఇది. చెప్పండి ఏం జరుగుతుంది టెండర్ కాకపోతే ఏం జరుగుతుంది మీరు అందులో సైలెంట్ ఇది ఓపెన్ యాక్షన్ ఇది. పేపర్ ప్రకటన ఇచ్చినారా? పేపర్ ప్రకటన వచ్చింది ఇవ్వాలి సార్. ఇది ప్రభుత్వ ఆస్తి. ఎవరు తాత్కాలిక ప్రభుత్వ ఆస్తి మీరు వేసుకుంటారంటే మీరు చూపించండి. మీరు 40 మనిషిలో 30 మంది కర్ణాటక ఇద్దరికి ఇస్తాము. వ్యాపారం ఉన్నాక ఒక జాగాలో పోటీ తత్వం ఉండాల. దానికోసం దానికైనా ప్రెజర్ ఉంటుంది. ఈ టెండర్ యాక్షన్ జరుగుతుందేమో మాకు సంబంధం లేదు ఉంటాడు. మాకు సంబంధం లేదు. ఎవరు లైసెన్స్ వాళ్ళు చేస్తామంటే అర్థం ఏం దానికి? అందరికీ నమస్కారం. పలమనేర్ మార్కెట్ కమిటీకి సంబంధించి మన వీకోట ఉప మార్కెట్కి పలమనేర్ మెయిన్ మార్కెట్ కమిటీకి సంబంధించి రైతులకి వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మీకు అందరికీ మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ పలమనేర్ మార్కెట్ కమిటీ అంటే గతంలో తక్కువ వ్యాపారంతో నడిచేది, ఆదాయం లేదు. గత ప్రభుత్వంలో కానీ దానికి ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ కొన్ని మన పలమనేర్ నియోజకవర్గం డీలిమిటేషన్ అయిన తర్వాత అక్కడ పుంగనూరుకు సంబంధించింది ఇవంతా కూడా కలిపి ఆదాయంని కోట్లల్లో వెచ్చించింది గత తెలుగుదేశం ప్రభుత్వం. అప్పటి నుంచి ఈ పలమనేరుకి ప్రధానంగా ఈ మార్కెట్ కమిటీ ద్వారా ఆదాయ వనరు ప్రభుత్వానికి సమకూరుస్తుంది. ఇందులో భాగంగానే గతంలో మేము కూడా పాలకవర్గంలో ఉన్నాము. ఈ మార్కెట్ కమిటీని ఎంతో ఖర్చు పెట్టి మా మాజీ చైర్మన్ రామచంద్ర రెడ్డి గారు కానీ మళ్ళీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ
లక్షలకు లక్షలు వెచ్చించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే వ్యాపారస్తులు సంతోషంగా ఉండాలా, మరీ ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉండే ఉద్దేశంతో అప్పుడంతా వెనకాల కన్స్ట్రక్షన్ అంతా మేము చేసిందే. అందులో భాగంగానే వీకోట ఉప మార్కెట్ ను కూడా అత్యంత ఆధునీకరణతో ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడి మరీ సీసీ రోడ్లు కానీ తాగునీరు కానీ అవన్నీ కూడా అభివృద్ధి చేసింది మేమే, మా పాలక వర్గమే. అందులో భాగంగానే ప్రధానమైన మనకి ఆర్థిక పంట ఏదైనా ఉందంటే మామిడి వనరులు. అందులో భాగంగానే వీకోట మండలం శివునికుప్పం రెవెన్యూలో 7 ఎకరాల 9 సెంట్లు మామిడికాయలు ఎగుమతులు దిగుమతులకి రైతులకి వ్యాపారస్తులకి మంచి అనుకూలమైన చోట అంత విస్తీర్ణం గల భూమిని మేము అప్పుడు గ్యాదర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆ ఏకపక్షంగా ఎవరికి తెలియకుండా ఒక పేపర్ ప్రకటన లేకుండా ఎవరికో తమిళనాడు రైతులు, కర్ణాటక రైతులు, వ్యాపారస్తులు లబ్ధి పొందే విధంగా, మన ఆంధ్ర రైతులు నష్టపోయే విధంగా లోపలనే కుమ్మక్కైపోయి ఈరోజు దాని ఏకపక్ష యాక్షన్ జరుగుతుంది, అక్రమ యాక్షన్. మేము దాని విరుద్ధ అడ్డుకోవడం జరిగింది. అధికారులకు ఏం విన్నవించుకుంటున్నామంటే ఇక్కడ రైతులకి వ్యాపారస్తులకి మన నియోజకవర్గంలోకి అందరికీ తెలియచేయండి, పేపర్ ప్రకటన వేయండి, దండోరత వేయించండి. అది ఇచ్చిన తర్వాత మార్కెట్కి ఆదాయం పెరుగుతుంది, రైతులకి మేలు జరుగుతుంది, వ్యాపారస్తులకి మేలు జరుగుతుంది. మీరు ఇది కాకుండా ఇంకొక 10 రోజుల్లో ఎలక్షన్ కోడ్ పెట్టుకొని మీరు లోపల చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని మీరు లోపల ఆమ్యామ్యాలు చేసుకొని ఈరోజు ఎవరికో కట్టబెడతారా? కర్ణాటక ప్రాంతం వాళ్ళంతా వచ్చినారు, మన పొలంలోకి తెలియదు, వీకోటలకు తెలియదు. వీకోట్లు యాక్షన్ చేసేది వీకోట రైతులకే తెలియదు, పెద్ద రైతులకి. కాబట్టి ఈ నిర్ణయాన్ని రద్దుపరిచి, ఈ అక్రమ యాక్షన్ రద్దుపరిచి మళ్ళీ న్యాయంగా వెళ్ళండి. ఇది ప్రభుత్వ ఖజానాకి ఎటువంటి నష్టం వాటిల్లకూడదు అనేది మేము అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేము గట్టిగా కోరుతున్నాము. ఈ యాక్షన్ ఇంతటితో ఆపకపోతే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము, దీని మీద కోర్టు కూడా వెళ్తామని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ప్రధానంగా మన ప్రాంత రైతులకు మేలు జరగాలని మేము మన పొలంనేరు మార్కెట్ నందు లైసెన్స్ ఓటర్లకే టెండర్లు ఇస్తామనేసి మన సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. ఈ విషయం కూడా మాకు ఈరోజు ఇక్కడ వస్తేనే తెలుస్తూ ఉంది. వీకోటలో ఉండే మా మర్చెంట్లు, మ్యాంగో మర్చెంట్లు అంతా కూడా బ్రహ్మాండంగా కూడా వీకోట నుండి బయట రాష్ట్రాలకంతా కూడా ఇస్తారు. వీకోటలోనే మంచి మంచి మర్చెంట్లు 30-40 మంది రైతులు వ్యాపారస్తులు ఉన్నారు. వారు కూడా ఇక్కడ వచ్చినారు. వాళ్ళు మాకు తెలుస్తూ ఉంటా ఉన్నారు. వాళ్ళ లైసెన్స్ కూడా ఇక్కడ ఉంది, ఇంకా 1 ఇయర్ రెన్యువల్ కూడా కాలే. వాళ్ళకు కూడా చెప్పలా, నువ్వు టెండర్ పెట్టేవాడు, నువ్వు పబ్లిక్గా 10 మనిషికి మార్కెట్ యార్డ్లో ఒక నోటీస్ బోర్డులు వేయి, ఇట్లా మేము ఇన్న తేదీ నాడు మేము అక్కడ రాజపేట రోడ్లో ఉండే మార్కెట్ యార్డ్లో సబ్ కమిటీలో మీకు లైసెన్స్ ఓటర్లకంతా కూడా మేము ప్లాట్ అలాట్మెంట్ చేస్తామన్నాము, మీరు వచ్చి పాల్గొనని చెప్తే అందరికీ తెలుస్తుంది. ఎవరికి తెలియకుండా వీళ్ళంతకి వీళ్ళే అధికార పార్టీ వాళ్ళు కుమ్మక్కయ్యి ఈరోజు చేస్తా ఉండే చాలా దారుణంగా ఉంది. మేము ఒకటే చెప్తాము ఈ ప్రతిపక్ష ఈ అధికార పక్షానికి, ఒక చైర్మన్ కానీ ఒక సెక్రటరీ కానీ, అయ్యా గత ప్రభుత్వంలో 5 కోట్లతో ఈ రైతులకి కోల్డ్ స్టోరేజ్ తెచ్చిపెట్టిన ఘనత మన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు. ఆ రోజు తెచ్చిపెడితే ఈరోజు పునాదులు వేసి కెంబీ కట్టి పిల్లలతో నిలిచిపోయినాయి. ఆ కెంబీ కూడా ఇప్పుడు చిల్లం పట్టిపోతా ఉంది. అక్కడ తోలు కెంబీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయినాయి, ఇసుక తోలంటే ఇసుక కూడా అమ్ముకొని వెళ్ళిపోయినాయి. ఆ కాంట్రాక్టర్ లబోదిబోని కొట్టుకుంటా ఉన్నాడు, అయ్యా నాకు బిల్లన్నా పెట్టండి అనేసి. దాన్ని చూడండి అయ్యా రైతులకు సంబంధించిందంటే దాన్ని వదిలేసి ఇప్పుడు మీయా వస్తుంది కదా, ఇప్పుడు పెట్టేసి ఎలక్షన్ కోర్టు తెలియని అమాయకులు వచ్చి టెండర్లు వేస్తారు, వాళ్ళు ఎత్తుకుంటారు, మళ్ళీ రేపు నుండి పెరిగి పారేస్తారు లైసెన్సులు. పోరానైనా నువ్వు కేజాప్లో ఉంటారు. జరిగేది అంతే. మేము దీన్ని సాసామాసిగా వదిలేలే, కోర్టుకు పోతాం, కోర్టులో టెస్ట్ ఇస్తాం, మీరు రద్దుపరుస్తాం. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక డెఫినెట్గా కూడా మళ్ళీ ఆ రైతులు ఎవరు అక్కడ ఉన్నారో మర్చెంట్లు వాళ్ళకే లైసెన్స్ ఇప్పిస్తాం తెప్పించి. ఇప్పుడు ఉండే వాళ్ళకి జరగదు. దయచేసి మీరు కూడా పాల్గొనొద్దండి. పాల్గొంటే మాత్రం మీ డబ్బులు మీకు ఇప్పుడు ఇంటికి 2.5 లక్షలు కడతా ఉన్నారా, 2.5 లక్షలకు రసీదు ఇస్తా ఉన్నారా? డెవలప్మెంట్ ఛార్జ్ అంట. ఏం డెవలప్మెంట్? గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని డెవలప్మెంట్ చేసేదానికి, మార్కెట్ రేట్లో దాన్ని లెవెల్ చేసేదానికి గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు పెట్టినది ఏం టెండర్లో డెవలప్మెంట్ ఛార్జ్ 2.5 లక్షలు కట్టాలంట, 50,000 రూపాయలు ఎన్ఎస్సి బాండ్ అంట, 10,000 రూపాయలు డాక్యుమెంట్ ఛార్జ్ అంట. చూస్తే ఇదంతా దారుణం. అయితే ఆ 2.5 లక్షలు రసీదు ఇవ్వండి సెక్రటరీని. లైసెన్స్ నేను ఓటర్గా పాల్గొంటా ఉన్నా, నాకు 2.5 లక్షలు ఇవ్వయ్యా అని అడిగితే దానికి లేదు సమాధానం. దయచేసి మేము చెప్తా ఉన్నాము, మీరు చేయండి. మంచి పనులు చేస్తే మేము కూడా తెలుగుదేశం పార్టీ ఏమీ అడ్డుపడదు. మా నియోజకవర్గంలో ఎందరో రైతులు ఉన్నారు, ఎందరో వ్యాపారస్తులు ఉన్నారు. పాపం మైనార్టీ సోదరులంతా కూడా మా మెర్చెంట్ బ్రహ్మాండంగా కూడా చేస్తూ ఉన్నారు.
వాళ్ళకి లైసెన్సులు ఉంటే మీరు ఎత్తుకోపోయి తమిళనాడు కర్ణాటక వాళ్ళకి పిలిచిస్తూ ఉన్నారు. ఇది దారుణంగా ఉంది. దయచేసి మీరు యాక్షన్ పెట్టినా కూడా పెట్టుకో బోర్డులో 2 నెలల టైము ములాజేలా మళ్ళీ రద్దుపరుస్తాం. మళ్ళీ కొత్తగా ఓపెన్గా టెండర్లు పెట్టి అందరికీ తెలియజేసి మేము ఇస్తామని కూడా ఘంటాబద్ధంగా ఈరోజు చెప్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఎవరు మోసపోవద్దండి, ఈ టెండర్లో పాల్గొనొద్దండి. ఈ యాక్షన్ ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. ఒకవేళ వాళ్ళు మమ్మల్ని పోలీసు వాళ్ళతో కొట్టించి ఏమైనా యాక్షన్ పెడితే కూడా దాన్ని నిలిపే ప్రసక్తి మాకుంది. మేము కోర్టుకు పోతాం, దాన్ని నిలుపుతాం. కాబట్టి మీరెవరు దీనికి పోతండి. రైతులకు సేవ చేయడానికి ఎన్నో పనులు ఉన్నాయి. ఈ 30 ఎకరాలు ఇచ్చినాడంటే ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు 33 ఎకరాలు ఆడివయ్యా. నువ్వు ఈ ప్లాట్లు పాప వ్యాపారస్తులు పొందుకుంటారు చేస్తారు. ఈ కోటలో కోల్డ్ స్టోరేజ్ ఉంటే ఈ పొద్దు ఎందరో రైతులు ఆ టమోటా కానీ మా ఏరియాలో తరకారికి వీకోట అబ్బు అక్కడ ఎందరో పాపం ఆ కోల్డ్ స్టోరేజ్ వస్తే ఆస్తూ ఉండ్రి, దాన్ని కూడా నిలిపేస్తారు. అది ఒక మంచి పని చేయాలంటే కూడా చాలు మీ గవర్నమెంట్ చెప్పుకునే దానికి ఆస్కారం ఉండే. అవన్నీ నిలిపేసి ఇప్పుడు ఏమన్నా వస్తుందా? ఇంకా 2-3 నెలల్లో పూడుతుందా? మళ్ళీ ఏమవుతుందో ఏమో సంపాదించుకునే దాంట్లో చేయొద్దండి. దయచేసి మీరు సక్రమంగా చేయాలంటే మాత్రము పక్కాగా మళ్ళీ టెండర్ పెట్టండి, మళ్ళీ మీరు నోటీస్ బోర్డులు వేయండి, లైసెన్స్ హోల్డర్లు ఉంటే వాళ్ళకే వేయండి, మేమేం వద్దంలా. ఒక రోజుకి పోస్ట్ పోన్ చేసి రేపు 11 గంటలకి టెండర్ని పిలిపిస్తాం. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సార్ రైతుల పక్షాన వ్యాపారస్తుల పక్షాన దానికి మీకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్. ఆదాయం రావాలన్నదే థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఇచ్చేస్తారు, పబ్లిక్ చేసి ఇవ్వండి. మీరు ఒక హోమ్ గార్డ్ పోస్ట్ ఇస్తామంటే ఎన్ని పబ్లిసిటీ ఇస్తారు మేడం? లక్షల రూపాయలు ప్రభుత్వం సలహా ఇచ్చినప్పుడు ఒక 10 మినిట్ టైం అడిగాడు సార్. మీకు ఇచ్చేటటువంటి ఒక పేపర్ ప్రకటన వేసి మాకంతా నోటీస్ బోర్డులు వేసి మాకు తెలియజేసి మళ్ళీ మీరు పెడితే మేము దానికి మేము అగ్రీ సార్. ఎవరికి తెలియకుండానే రైతులకనే కదా సార్ చెప్పినారు, దాని రైతులకనే కదా. కానీ టెండర్ ఓపెన్ టెండర్ నోటీస్ ఇవ్వాలి కదా సార్, నోటీస్ బోర్డు అడిగించాలా లేకపోతే పేపర్